సో ఇది వచ్చేసరికి నన్ను పెళ్లి కూతురిని చేసినప్పుడు బొమ్మ అనమాట. సో ఇలాంటి బొమ్మని ఈ బొమ్మతో ఎలా చేయాలో ఈ రోజైతే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ బొమ్మకి హెయిర్ తీసేసి హెయిర్ ప్లేస్లో బ్లాక్ కలర్ పెయింట్ వేస్తాను. ఆ తర్వాత ఊల్తో అయితే దీన్ని స్టిక్ చేస్తాను అనమాట హెయిర్ లాగా. హెయిర్ తీసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఒక బ్రష్ వాడతాను దీనికి ఇప్పుడు పెయింట్ వేయడానికి. ఆ బ్రష్ నెంబర్ ఎంత అని అడగద్దు, నాకు తెలీదు, సారీ. సో పెయింట్ వేసిన తర్వాత దానికైతే కొంచెం టైం ఇవ్వాలి ప్రాపర్గా ఆరడం. బొమ్మ వచ్చేసరికి నాకు ఇప్పుడు కూర్చున్నట్టు కావాలంటే దీనికి కాళ్ళు లేవు కాబట్టి నేను థర్మాకోల్ యూస్ చేస్తున్నాను. సో నడుం ప్లేస్లో ఈ పార్ట్ పెడుతున్నాను అనమాట. అండ్ కింద బాస్మెట్ వేసుకున్నట్టు రావాలి కాబట్టి థర్మాకోల్ని రౌండ్గా కట్ చేసి దీనికైతే అటాచ్ చేస్తున్నాను. దీనికి గ్లూ గన్తో అయితే ఇప్పుడు స్టిక్ చేసేస్తాను. అండ్ శారీకి వచ్చేసరికి నేను మధుపరకాలు కడతారనమాట మా సైడ్. సో వైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను. అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేతితో ప్రీప్లేటింగ్ చేసేయచ్చు. అలవాటు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం మెజర్మెంట్స్ తీసుకుని దాన్ని ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది శారీ కట్టడం. సో కింద కూడా నేనైతే ఫిక్స్ చేసేసి దానికి గుండు సూదులు అండ్ గ్లూ గన్ వాడాను. అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి నేను ఈ రెడ్ కలర్ లేస్ని ఫస్ట్ ఒక షోల్డర్కి తర్వాత ఇంకో షోల్డర్కి మెజర్మెంట్స్ ద్వారా కట్ చేసి గ్లూ గన్ పెట్టి అంటించాను. అండ్ మెయిన్ పార్ట్లో కూడా ఒక రౌండ్ చుట్టేసాను అనమాట. సో బ్లౌజ్ అనేది చాలా నీట్గా సింపుల్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి పళ్ళు అటాచ్ చేయాలి. ఇందాక పళ్ళు ఫిక్స్ చేయడం చూపించా కదా, దీనికి ఏంటంటే నేను గ్లూ గన్ తోటి లేస్ అనేది స్టిక్ చేస్తాను. మొత్తం పళ్ళు కూడా పెట్టిన తర్వాత ఇలా ఉంది. అండ్ హెయిర్ కూడా బ్లాక్ కలర్ ఊల్ అన్నా కదా, అది కూడా వేసేసాను. హెయిర్ కూడా చేసేసాను. అండ్ హెయిర్కి వచ్చేసరికి నా దగ్గర గోల్డ్ కలర్ లేస్ ఉంటుంది, దాంతో జడ్లా చుట్టేసాను అనమాట. నెక్లెస్ కూడా ఒకటి పెట్టాను, పెద్ద హారము చిన్న హారము. అండ్ నడుముకి చేతులకి గోల్డ్ కలర్ లేస్ అయితే నేను చుట్టేసాను. అండ్ ఇది పెళ్లి కూతురు బొమ్మ కాబట్టి దీనికి ఇప్పుడు బాసికము బుగ్గు చుక్క పెళ్లి బొట్టు పెట్టాలన్నమాట. సో ఇయర్ రింగ్స్కి అయితే నేనైతే నా దగ్గర స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ పెట్టాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అసలు అనుకోలేదు నేను ఇంత బాగా వస్తుందని చెప్పి. సో ఈ సింహాసనంలో కూర్చోపెట్టాను. ఇది పెళ్లికి వచ్చిన గిఫ్ట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎలా అయితే అనుకున్నానో సేమ్ అలానే వచ్చింది డీటెయిలింగ్. వీడియో ఎక్కడితోటి అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ప్లేస్ ఖాళీ ఉంది కదా, అబ్బాయి బొమ్మను కూడా చేసేద్దాం. ఇదిగోండి అబ్బాయి బొమ్మ. సో నెక్స్ట్ వీడియోలో అబ్బాయి బొమ్మకి డ్రెస్సెస్ అవి ఎలా కుట్టారో చూద్దాం. అప్పటి వరకు బై బాయ్. పేజ్ నేమ్ గుర్తుందిగా, ద స్మాల్ టౌన్ గర్ల్ క్రాఫ్ట్స్. నచ్చితే లైక్ కొట్టి ఫాలో కొట్టండి. బాయ్ బాయ్.